Hi, all of you. Welcome back to RS Academy. This is Ravi. So, మనం బీటెక్ ఫస్ట్ ఇయర్లో M1 సంబంధించి అంటే మ్యాథ్స్ 1లో ఫస్ట్ యూనిట్లో ఉన్నాము మ్యాట్రిసెస్. సో మ్యాట్రిసెస్ సంబంధించి బేసిక్స్ ఇవి. సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అంటే ఏంటి, క్యూసిమెట్రిక్ మ్యాట్రిసెస్ అంటే ఏంటి, మీరు చాలా సింపుల్ అనుకున్నారు. ఈ బేసిక్స్ సింపుల్గా ఉంటాయి, ముందు చాలా టఫ్గా ఉంటుంది స్టూడెంట్స్, కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేకూడదు అంటే మీకు బేసిక్స్ రావాలి, రైట్? బేసిక్స్ క్లాసెస్ కరెక్ట్గా వినండి, సమ్స్ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తారు స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ క్లాస్ ఆల్రెడీ సునీల్ సార్ చెప్పారు, దానికి సంబంధించిన లింక్ అనేది కింద ఇస్తాను స్టూడెంట్స్, చూడండి. ఓకే, ఈ సమ్ కూడా చాలా సింపుల్గా చెప్తాను. మీరు నుంచి కోరుకునేది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎన్ని షేర్స్ చేస్తే మీ ఫ్రెండ్స్కి మేము కూడా అంత ఎక్కువ వీడియోస్ చేయగలుగుతాం స్టూడెంట్స్. కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిందా లేదా అట్లీస్ట్ ఒక థమ్స్ సింబల్ పెట్టండి. అండ్ మీకు ఏ టాపిక్ కావాలి అది కూడా పెట్టండి స్టూడెంట్స్. సో ఫ్రీ బీటెక్ బ్రిడ్జ్ కోర్స్ సంబంధించిన క్లాస్ అయితే ఒక ప్లేలిస్ట్ ఉంది, అది కింద ఇచ్చాను స్టూడెంట్స్, చూడండి. సో దాని ద్వారా మీరు ఇంకా బెనిఫిట్స్ పొందగలుగుతారు. పీపీఎస్ కానీ మ్యాథ్స్ బేసిక్స్ కానీ అన్ని దాంట్లో ఉన్నాయి స్టూడెంట్స్. సో మీకు ఎంత బేసిక్స్ వస్తే సమ్స్ అంత ఈజీగా వస్తాయి. ఓకే, సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. అండ్ వీడియోస్ ఫాలో చేయండి. బీటెక్లో మంచి మార్క్స్ని సాధించండి. మా ఎజెండా ఏంటి అంటే ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ వాటి బేసిక్స్ ఇవ్వాలి, మేము చెప్పిన క్వశ్చన్స్ ఎగ్జామ్కి రావాలి, అలాంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలని మా ఉద్దేశం. మా వీడియోస్ ద్వారా మీకు మంచి మార్క్స్ రావాలని మా ఒక ఉద్దేశం స్టూడెంట్స్. ఓకే, సో ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్సే మేము తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫాలో చేయండి, మంచి మార్క్స్ సాధించండి స్టూడెంట్స్. ఓకే, సో ముందు ఏమైనా సమ్స్ తీస్తే కూడా కింద ఆ ప్లేలిస్ట్లోకే వస్తాయి స్టూడెంట్స్, అది గమనించండి. ఓకే, మనం బేసిక్స్ చూస్తే డిఫైన్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అండ్ క్యూసిమెట్రిక్ మ్యాట్రిసెస్ అంటే ఏంటి మీకు చాలా సింపుల్గా చెప్తా వినండి. ఈ డెఫినేషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు ఏం లేదు, డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు సింపుల్గా గుర్తున్నట్టు చెప్తా వినండి. సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అంటే ఏమీ లేదు, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే ఏకి మనము ట్రాన్స్పోజ్ చేసిన ఏ రావాలి. ఓకే, క్యూసిమెట్రిక్ అంటే ఏకి ట్రాన్స్పోజ్ చేస్తే మనకి మైనస్ ఏ రావాలి. అది ఎలా వస్తుందో ఏంటో నేను చూపిస్తాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో డెఫినేషన్ వైజ్ చూస్తే మాత్రంకి సిమెట్రిక్ మ్యాట్రిసెస్, మళ్ళీ ఈ ఒక డెఫినేషన్స్ మీకు ఎగ్జామ్కి అడుగుతాడు, డెఫినేషన్ చెప్పమని అడుగుతాడు, రైట్? ఎగ్జామ్కి షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో ఇవి అడుగుతాడు స్టూడెంట్స్, మైండ్లో పెట్టుకోండి. ఓకే, సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ స్క్వేర్ మ్యాట్రిక్సెస్. ఇది కూడా స్క్వేర్ మ్యాట్రిక్సెసే ఉండాలి, రైట్? ఫస్ట్ క్వాలిటీ ఏంటి, అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ హూజ్ ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఈక్వల్స్ టు ఏ ఉండాలి, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏనే ఉండాలి. ఈ స్క్వేర్ మ్యాట్రిసెస్ అంటే ఏంటి సార్ అంటే 2x2 మ్యాట్రిసెస్, 3x3 మ్యాట్రిసెస్, 4x4 మ్యాట్రిసెస్, 5x5 మ్యాట్రిసెస్ అన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ 2x2 మ్యాట్రిసెస్ మీకు చూపిస్తాను చూడండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ చూపిస్తాను ఫస్ట్ మీకు. ఏంటి అంటే చూడండి 1 2 2 1 ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్, రైట్? ఎన్ని రోస్ ఉంటాయో అన్ని కాలమ్స్ ఉండాలి స్టూడెంట్స్. ఓకే, ఎన్ని రోస్ ఉంటాయో అన్ని కాలమ్స్ ఉండాలి, రైట్? సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 2 1 ఇది ఏ. దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, సింపుల్ లేదు, చూడండి. ఏ ట్రాన్స్పోజ్, ఏని నేను ట్రాన్స్పోజ్ చేస్తున్నా అంటే చాలా సింపుల్, ఇలా ఉన్నది ఇలా వేసుకోండి. ఓకే, 1 2 ఉంది కదా, తను ఇలా వేసుకోండి. 1 2 ఇలా ఉన్నది నేను ఇలా వేసుకున్నా, రైట్? నెక్స్ట్ 2 1 దాన్ని ఇలా వేసుకోండి, ఇలా ఉన్నది ఇలా వేసుకోండి. 2 1 ఓకే, అంటే చూడండి ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్, వచ్చేసింది కదా. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వచ్చింది. ఎలా వచ్చింది సార్ అంటే చూడండి, మనము ఏని ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది 1 1 2 2 2 2 1 1, రైట్? అంటే ఏంటి, మనము ఏని ట్రాన్స్పోజ్ చేసినా నాకు ఏనే వచ్చింది,
అందుకోసమే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ. ఈ రెండు సేమ్ ఉన్నాయి. ఏ ట్రాన్స్పోజ్ ఎలా ఉంది, ఏ ఎలా ఉంది, రెండు సేమ్ వాల్యూస్ ఉన్నాయి. ఏ చూసినా అదే ఉంది, ఏ ట్రాన్స్పోజ్ చూసినా అదే వాల్యూ వచ్చింది. అప్పుడు ఆ ఏని ఏమంటాం, ఆ ఏని ఏమంటాం అంటే ఏ ఈజ్ ఏ, దెన్ ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాము. ఇక్కడ చూడండి, క్యూ సిమెట్రిక్ అంటే ఏంటి? క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇది కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. అంటే 2x2 కానీ 3x3 కానీ 4x4 మ్యాట్రిక్స్ అయ్యే ఉండాలి. లేకపోతే 2x1 2x3 4x3 అలా ఉండకూడదు. రైట్, అలా ఉంటే తప్పు అవుతుంది. ఓకే, సో హూస్ ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్ అడిటివ్ ఇన్వర్స్. అంటే చూడండి, ఏ ట్రాన్స్పోజ్ చేస్తే మనకి -a వచ్చిందంట. చూద్దామా, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి, ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 -2 2 0 ఇలా ఉంది అనుకుందాం. ఇప్పుడు దీనికి ట్రాన్స్పోజ్ చేద్దాం, ఏని ట్రాన్స్పోజ్ చేద్దాం. చేయండి, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఈ ఏని ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఉన్నదాన్ని మనం ఇలా వేసుకోవాలి. వేసుకోండి, 0 0 -2ని ఇలా వేసుకుంటున్నాం, 0 -2 ఇలా వేసుకుంటున్నాం. అండ్ 2 0 ఇలా ఉన్నదని ఇలా వేసుకోండి, 2 0. రైట్. ఇప్పుడు చూడండి, దీంట్లో నుంచి మైనస్ కామన్ తీయండి. రైట్, సో మైనస్ కామన్ తీస్తున్నాను అంటే నేను ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మైనస్ కామన్ తీయండి, మైనస్ కామన్ తీసినప్పుడు ఏమవుతుందంటే 0 0 అలానే ఉంటుంది. ఇది +2 కదా, -2 అయిపోయింది. ఇది -2 కదా, +2 అయిపోతుంది, 0. అలాగా మైనస్ కామన్ తీస్తే మైనస్ కాస్త ప్లస్, ప్లస్ కాస్త మైనస్ అయిపోయింది. ఇప్పుడు అల్టిమేట్గా ఇదేముంది, ఇదేంటిది చూడండి, 0 0 -2 -2 2 2 0 0 అంటే ఇది ఏ వాల్యూ అన్నట్టు. ఏ ట్రాన్స్పోజ్ చేస్తే, గమనించండి, ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇదేంటి వాల్యూ ఏంటిది, ఏనే కదా. చూడండి, ఏ ఎలా ఉంది అలానే ఉంది కాబట్టి ఏ వచ్చింది. అంటే ఏకి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే నాకు -a వచ్చింది. -a వస్తేనేమో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అంటాము. మామూలుగా ఏ వస్తే అంటే సేమ్ ఉంటే ఏమంటాం, సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అంటాము. సో దెన్ ఏ ఈజ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. ఓకే, సో ఇది స్టూడెంట్స్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అండ్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ మీకు అర్థమైంది. అయితే నెక్స్ట్ వీడియో ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇది జస్ట్ 2x2 మ్యాట్రిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, 3x3 మ్యాట్రిసెస్ ఇచ్చి దాంట్లో ఎక్స్ వాల్యూ కనుక్కోమంటాడు. అది ఎగ్జామ్ క్వశ్చన్ అడుగుతారు స్టూడెంట్స్, ప్రీవియస్గా అడిగాడు. అది మీకు నెక్స్ట్ వీడియోస్లో ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్ ఏంటి, సిమెట్రిక్ మ్యాట్రిసెస్లో ఎక్స్ వాల్యూ కనుక్కోమంటాడు, క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్లో ఎక్స్ వాల్యూ కనుక్కోమంటాడు. ఓకే, దానికి సంబంధించి సపరేట్ వీడియోస్ ఉంటాయి. మరి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి మార్క్స్ సాధించండి. బాయ్.